హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తిమీర పుదీనాతో పచ్చడి చేస్తున్నాను. వీడియోని అయితే కంటిన్యూగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి బాండి పెట్టుకొని. తర్వాత పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నేను అదొక 20 రూపాయలది, ఇదొక 20 రూపాయలు తీసుకున్నాను. కొత్తిమీర పుదీనా దానికి తగ్గట్టు మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుతున్నానండి. బాగా వేగిపోయాక తీసి అవి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా అయితే తీసేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లో వేపేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన కడిగి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీరని అదే ఆయిల్లో వేసుకోవాలండి. చూసారా, ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి. మన చట్నీకి ఎంత అయితే అంత. చింతపండు కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి చట్నీ. మరి పుదీనా అగ్గటగా ఉంటుంది కదా, దాన్ని ఇచ్చేటట్టు కొంచెం పసుపు అంతే. నువ్వులు అనమాట, టేస్ట్ కోసం ఇది మనం ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని చూస్తే మాత్రం ఫస్ట్ టైం లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ఎలా మగ్గిపోయిందో, ఎంత అయిందో చూడండి. పుదీనా, కొత్తిమీర మగ్గిపోయింది, దగ్గరికి అయిందనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చింతపండు కూడా అందులో బాగా ఇదైందండి. మిక్సీ తీసుకొని అందులో ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం. మళ్ళీ దీనికి పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నమాట. ఇవన్నీ మళ్ళీ బాండి పెట్టుకొని అవి వేయించుకోవాలి. ఆ పోపు అందులో వేసుకోవాలంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తే సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.